నమస్తే. వెల్కమ్ టు ఆర్ఆర్ తెలుగు పాడ్‌కాస్ట్. ఇయ్యాల మనం ఈ గ్లోబల్ బిజినెస్ మోడల్స్ గురించి మొత్తం తెలుసుకుందాం. అసలుకి ఈ గ్లోబల్ బిజినెస్ మోడల్స్ ఏంది? దీనిలో ఏమేమి ఉంటాయి? అసలుకి సబ్జెక్ట్‌కి ఎన్ని మార్కులు ఉంటాయి? ఇంటర్నల్స్‌కి ఎన్ని, అసైన్‌మెంట్‌లకి ఎన్ని, ఎగ్జామ్ పేపర్‌లకి ఎన్ని మార్కులు ఉంటది? గిట్లా మొత్తం తెలుసుకుందాం. ఎందుకంటే ఫస్ట్ ఎన్ని మార్కులకు ఉంటదో తెలవకుంటే ఎట్లా చదవాలనో అర్థం కాదు. ఎక్కువసేపు ఏం చెప్పతి ఆగం కాకుర్రి. ఎవరికైతే బిజీ పనులు ఉన్నాయో వాళ్ళు ప్లేబ్యాక్ స్పీడ్ ఎక్కువ పెట్టుకొని చూసుకోర్రి. లేకపోతే 10 సెకండ్స్ 30 సెకండ్స్ ఫార్వర్డ్ చేసుకుంటూ చూసుకోర్రి. ఎందుకంటే ఎట్లా చూసినాను కాదు, చూసింది లెక్క, బుర్రకెక్కింది లెక్క. ఇక మార్కుల విషయానికి వస్తే 20 మార్కులు ఇంటర్నల్స్కి ఉంటాయి, 10 మార్కులు అసైన్మెంట్లకు ఉంటాయి. ఇక్కడనే 30 మార్కులు వచ్చేస్తాయి అన్నట్టు. ఇక మిగిలిన ఎన్ని 70 మార్కులు. 100కి 40 పాస్ మార్కులు అయితే 70కి ఎన్ని 28. అంటే 28 మార్కులు వస్తే మనం పాస్ అవుతాం అన్నట్టు. ఇక ఈ వీడియో మోస్ట్ ప్రాబ్లీ పాస్ అవుదాం అనుకునేటోళ్ళే చూస్తారు కాబట్టి మనం ఎంత చదివితే పాస్ అవుతాం, ఎట్లా చదివితే పాస్ అవుతాం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మార్కుల కోసం ఈ వీడియో చూసేటోళ్ళు గుస్సా కాకుర్రి. వీడియో ఫార్వర్డ్ చేసుకొని చూసుకోర్రి, సబ్జెక్ట్ ఉంటుంది. అయితే మనకి ఎంబీఏలో ఒక్కో సబ్జెక్ట్లో 5 చాప్టర్లు ఉంటాయి. అంటే ఒక్కో చాప్టర్కి 14 మార్కులు అన్నట్టు. నేను చదివిన కాడికి బరాబర్ చదువుతా, కానీ ఎక్కువ చదివే టైం లేదనుకునేటోళ్ళు ఫస్ట్ 2 చాప్టర్లు చదువుకుంటే చాలు పాస్ అయిపోతారు. లేదు నేను గంత బరాబర్ చదువుడంటే కష్టం, కొంచెం ఎక్కువ మార్కులకు చదువుకొని కొన్ని మార్కులు పైన సెట్ అవుతుంది అనుకుంటే 3 చాప్టర్లు చదువుకోర్రి. లేదు మాకు యావరేజ్ మార్కులు రావాలి, పాస్ మందం సరిపోవు అనుకునేటోళ్ళు 4 చాప్టర్లు చదువుకోర్రి. లేదు మేము తోపులం కాలేజ్ పరువు నిలబెట్టేటోళ్ళం, మాకు మొత్తం మార్కులు రావాలనుకునేటోళ్ళు 5 చాప్టర్లు చదువుకోర్రి. కానీ బయట జాబ్ల కాడైతే మిమ్మల్ని ఎవ్వడు ఎన్ని మార్కులు వచ్చినాయని అయితే ఏ కాలేజీలో చదివినావని అయితే అడగడు. ఖాళీ పాస్ అయినావా లేదా, ఎప్పుడు పాస్ అయినావు, ఏ యూనివర్సిటీ కింద అని మాత్రమే అడుగుతారు. గంతే. ఇప్పటికే లేట్ అవుతుంది కాబట్టి సబ్జెక్టులకు వద్దాం. ఇక మీరు బుక్లో చూస్తే పేజీలు ఉంటుంది. ఒక్కో టాపిక్కి మస్తు డెఫినేషన్లు ఉంటాయి. అసలు ఎంబీఏలో సగం కంటే ఎక్కువ మంది జాబ్లు చేసేటోళ్ళు ఉంటారు. ఇవన్నీ చదివేంత టైం ఉంటుందా? ఉండదు. గందుకే ఈ వీడియో మొత్తం కాన్సన్ట్రేటెడ్గా చూడుర్రి. గంతే మీకు అన్ని టాపిక్ల గురించి అర్థమవుతుంది, ఎట్లా రాయాలని కూడా అర్థమవుతుంది. అన్ని డైరెక్ట్ మ్యాటర్ అర్థమయ్యేటట్టు 3 ముక్కల్లో చెప్తా. ఇక దాన్ని ఎట్లా పేజీలు నింపాలో మీ అందరికీ తెలుసు, నేను చెప్పిన అవసరం లేదు. చలో చూడుర్రిగా. ఒక్కసారి వీడియోలో ఉన్న పీపీటీని కూడా చూడండి. చూస్తూ నేను చెప్పేది వింటే ఏంటంటే కొంచెం మీకు ఈజీగా బుర్రకి ఎక్కుతుంది. మన నోట్స్ కూడా మనం నోట్స్ చేసుకుంటే చేసుకోవచ్చు. ఓకే, రెడీయా? సెకండ్ చాప్టర్ ఈ గ్లోబల్ బిజినెస్ మోడల్స్. దీనిలో ఫస్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ ఈ బిజినెస్ మోడల్స్. ఈ బిజినెస్ మోడల్స్ డిఫైన్ హౌ బిజినెసెస్ ఇంటరాక్ట్ అండ్ జనరేట్ రెవెన్యూ ఆన్లైన్. లెట్స్ ఎక్స్ప్లోర్ ద మేజర్ టైప్స్. ఓకే, ఈ బిజినెస్ మోడల్స్ అనేవి ఆన్లైన్లో బిజినెస్లు ఎలా ఇంటరాక్ట్ అవుతాయి అండ్ ఎలా రెవెన్యూ జనరేట్ చేస్తాయి అనే విషయాల్ని డిఫైన్ చేస్తాయి. దీనిలో మేజర్ టైప్స్ వచ్చేసి ఫస్ట్ది బీటీసీ, బిజినెస్ టు కన్జ్యూమర్. బిజినెసెస్ సెల్ డైరెక్ట్లీ టు కస్టమర్స్. బిజినెస్లు డైరెక్ట్గా కస్టమర్లకు అమ్మడం అనమాట. ఎగ్జాంపుల్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలా. సెకండ్ది బీ2బీ, బిజినెస్ టు బిజినెస్. అంటే ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ బిజినెసెస్. బిజినెస్లకు మధ్య జరిగే ట్రాన్సాక్షన్స్. ఎగ్జాంపుల్ ఆలీబాబా వెబ్సైట్ ఉంటుంది, యాప్ ఉంటుంది. దానిలో మనం బిజినెస్ వాళ్ళు హోల్సేల్ అక్కడ నుంచి తీసుకుంటారు అనమాట. సో అది బిజినెస్ టు బిజినెస్. థర్డ్ వచ్చేసి సి2సి, కన్జ్యూమర్ టు కన్జ్యూమర్. ఇండివిజువల్స్ సేల్స్ టు అదర్ ఇండివిజువల్స్. ఒక ఇండివిజువల్ ఇంకో ఇండివిజువల్కి అమ్మడం అనమాట. ఎగ్జాంపుల్ ఓఎల్ఎక్స్, ఈబే అట్లాంటివి. నెక్స్ట్ సి2బి, కన్జ్యూమర్ టు బిజినెస్. కన్జ్యూమర్ ఆఫర్ సర్వీసెస్ టు బిజినెసెస్. కన్జ్యూమర్లే బిజినెస్లకు సర్వీసెస్ ఆఫర్ చేయడం. ఎగ్జాంపుల్ ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్స్ లైక్ అప్వర్క్ ఇలాంటివి అనమాట. ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ టాపిక్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈ మార్కెట్ ప్లేసెస్ అండ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. ఇది రెండో టాపిక్ వచ్చేసి మనకి ఈ మార్కెట్ ప్లేసెస్ అండ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. ఈ మార్కెట్ ప్లేసెస్ ఆర్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ కనెక్టింగ్ బయర్స్ అండ్ సెల్లర్స్. ఈ మార్కెట్ ప్లేసెస్ అనేవి బయర్స్ అండ్ సెల్లర్స్ని కలిపే డిజిటల్ ప్లాట్ఫామ్స్ అనమాట. బయర్స్ అండ్ సెల్లర్స్ని కలిపే డిజిటల్ ప్లాట్ఫామ్స్ని ఏమంటాం? ఈ మార్కెట్ ప్లేసెస్ అంటాం. ఓకే, వీటి అడ్వాంటేజెస్ ఏందో చూద్దాం ఇప్పుడు. వైడ్ రీచ్, పెద్ద రీచ్ వస్తుంది. సింప్లిఫైడ్ ట్రాన్సాక్షన్స్ ఈజీ అవుతాయి. ఈజీ కంపారిజన్ ఆఫ్ ప్రొడక్ట్స్ని కంపేర్ చేయడం ఈజీ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ టాపిక్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ అండ్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. దీన్ని సిఆర్ఎం అని కూడా అంటాం, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ని. సో డిజిటల్ మార్కెటింగ్ యూజెస్ ఆన్లైన్ ఛానల్స్ టు ప్రమోట్ ప్రొడక్ట్స్. కీ కాంపోనెంట్స్ ఇంక్లూడ్, అంటే ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేయడానికి ఆన్లైన్ ఛానల్స్ని యూజ్ చేసుకోవడమే డిజిటల్ మార్కెటింగ్. అందులో ముఖ్యమైనవి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఎస్ఈఓ, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, ఇంప్రూవ్స్ విజిబిలిటీ ఆన్ సెర్చ్ ఇంజన్స్. గూగుల్, యాహూ లాంటి సెర్చ్ ఇంజన్స్లో మన ప్రొడక్ట్ లేదా వెబ్సైట్ని ఎక్కువగా కనబడేలా లేదా ముందు మనదే కనబడేలా చేయడమే
సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటాం. సెకండ్ వచ్చేసి సోషల్ మీడియా మార్కెటింగ్, ఎంగేజెస్ కస్టమర్స్ త్రూ ప్లాట్ఫామ్స్ లైక్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లాంటి ప్లాట్ఫామ్స్ ద్వారా కస్టమర్స్తో ఇంటరాక్ట్ అవ్వడాన్ని సోషల్ మీడియా మార్కెటింగ్ అంటారు. ఓకే. థర్డ్ వచ్చేసి సిఆర్ఎం టూల్స్, మేనేజ్ కస్టమర్ ఇంటరాక్షన్స్ అండ్ ఇంప్రూవ్ రిలేషన్షిప్స్ని పెంచడానికి కస్టమర్ ఇంటరాక్షన్స్ని మేనేజ్ చేసే టూల్స్ని సిఆర్ఎం టూల్స్ అంటాం. సిఆర్ఎం అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, సిఆర్ఎం టూల్స్ అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ టూల్స్. ఎగ్జాంపుల్ సేల్స్ ఫోర్స్, హబ్స్పాట్ ఇట్లాంటి టూల్స్ అన్నీ కూడా మనం సిఆర్ఎం టూల్స్ అంటాం. ఓకే. ఇప్పుడైతే అసలు సేల్స్ ఫోర్స్కి కూడా చాలా డిమాండ్ ఉంది. సేల్స్ ఫోర్స్ నేర్చుకున్న వాళ్ళకి సేల్స్లో బిజినెస్ డెవలప్మెంట్లో చాలా స్కోప్ ఉంది. నెక్స్ట్ ఫోర్త్ టాపిక్ వచ్చేసి పేమెంట్ సిస్టమ్స్ అండ్ సెక్యూరిటీ ఇన్ ఈ గ్లోబల్ బిజినెస్. సెక్యూర్ పేమెంట్ సిస్టమ్స్ ఆర్ క్రిటికల్ ఫర్ ఈ బిజినెస్ చేయడానికి సెక్యూర్ పేమెంట్ సిస్టమ్స్ అనేవి చాలా కీలకం. ఓకే. దీనిలో ఉన్న పాపులర్ మెథడ్స్ ఏంది, మరి దానికి సెక్యూరిటీ మెజర్స్ ఎట్లా తీసుకుంటారు, నమ్మొచ్చా నమ్మరాదా వీటిని అనేది ఇప్పుడు చూద్దాం. పాపులర్ మెథడ్స్ వచ్చేసి ఫస్ట్ వన్ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్స్. మనం ఇప్పుడు బుక్ మై షో చేసుకున్న, జొమాటో, స్విగ్గీ ఏది చూసుకున్నా కూడా మనకి ఆప్షన్స్ కనబడుతూ ఉంటాయి. దానిలో ఫస్ట్ వచ్చేసి క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్స్తో మనం పే చేయొచ్చు. సెకండ్ ఏంటిది యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. యూపీఐ అని మనం వింటూ ఉంటాం కానీ అది ఏంటని తెలుసుకునే ప్రయత్నం చెయ్యం. యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్, అంటే అన్ని పేమెంట్స్కి ఒకే చోట చేర్చే ఇంటర్ఫేస్ అని అర్థం. ఓకే. థర్డ్ వచ్చేసి డిజిటల్ వ్యాలెట్స్, అంటే మనకు తెలిసిందేగా ఫోన్పే వ్యాలెట్, పేటిఎం వ్యాలెట్ అలాంటివి అనమాట. ఓకే. దీని సెక్యూరిటీ మెజర్స్ ఏంటి, వీటిని ఎట్లా నమ్మొచ్చు, మరి ఎలాంటి సెక్యూరిటీ మెజర్స్ తీసుకుంటున్నాయి ఈ పాపులర్ మెథడ్స్, పేమెంట్ మెథడ్స్ అన్నీ కూడా. సో ఫస్ట్ వచ్చేసి ఎస్ఎస్ఎల్ ఎన్క్రిప్షన్. ఎస్ఎస్ఎల్ అంటే సెక్యూర్ సాకెట్ లేయర్. సో సెక్యూర్ సాకెట్ లేయర్ వాళ్ళది ఒక సర్టిఫికేట్ కూడా ఉంటుంది. మనకి చాలాసార్లు నో ఇంటర్నెట్ పడ్డప్పుడు కింద అడిషనల్ డీటెయిల్స్లో చూస్తే మనకి ఆ సర్టిఫికేట్ కూడా మనం ఓపెన్ చేసి చూడొచ్చు. కొంతమందికి యాక్సెస్ ఉంటుంది, కొంతమందికి ఉండదు. ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అంటారంటే సెక్యూర్ సాకెట్ లేయర్ అంటే వెబ్సైట్ సేఫా కాదా అనే డిసైడ్ చేయడానికి ప్రతి వెబ్సైట్కి, ప్రతి డొమైన్కి అదొక సర్టిఫికేట్ ఇస్తారనమాట. సో దాని ద్వారా ఎస్ఎస్ఎల్ ద్వారా ఎంక్రిప్ట్ అయి ఉంటుంది మనకు వెబ్సైట్ మొత్తం లేదా యాప్ మొత్తం అట్లా. సో ఫస్ట్ సెక్యూరిటీ మెజర్ ఎస్ఎస్ఎల్ ఎన్క్రిప్షన్. సెకండ్ వచ్చేసి టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే ఏంది, ఇప్పుడు మనము వాట్సాప్ కావచ్చు లేదా ఏదైనా కొత్త యాప్ డౌన్లోడ్ చేసినప్పుడు కావచ్చు, మనకు ఫస్ట్ ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చి మళ్ళీ ఓటీపీని మనం అందులో కొట్టిన తర్వాత మళ్ళీ అది ఓపెన్ అవుతుంది. సో ఒకటేసారి డైరెక్ట్ ఓపెన్ కాకుండా ఈ టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది చేస్తారు. మోస్ట్లీ మనం ఎక్కడ చూడొచ్చు అంటే ఎవరైతే కన్ఫర్మ్ టికెట్లో కానీ ఐఆర్సిటీసీ లాంటి టికెట్స్ బుక్ చేసేటప్పుడు మనకు అక్కడ క్యాప్చా కోడ్, వన్ టైం పాస్వర్డ్, ఓటీపీ, మన పాస్వర్డ్ ఇవన్నీ చాలా అడుగుతూ ఉంటుంది. ఇదంతా టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ కిందకి వస్తుంది. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి రెగ్యులర్ సెక్యూరిటీ ఆడిట్స్. రోజు సెక్యూరిటీ ఆడిట్స్ జరుగుతూనే ఉంటాయి ర్యాండమ్గా. సో అట్లా ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం దాన్ని అంత సేఫ్గా ఈ వ్యాలెట్ని కానీ, డెబిట్ కార్డ్స్ కానీ, యూపీఐని కానీ వాడగలుగుతున్నాం. లేదంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది, ఎన్నో స్కామ్లు జరిగేటి ఇప్పటికే. ఓకే. ఇది వచ్చేసి పేమెంట్ సిస్టమ్స్ అండ్ సెక్యూరిటీస్ ఇన్ ఈ గ్లోబల్ బిజినెస్. నెక్స్ట్ ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి సబ్స్క్రిప్షన్ బేస్డ్ బిజినెస్ మోడల్స్. Subscription based models generate recurring revenue by offering services on a subscription basis పైన సర్వీసెస్ ఆఫర్ చేస్తూ రోజు రెవెన్యూ జనరేట్ చేసే వాటిని సబ్స్క్రిప్షన్ బేస్డ్ మోడల్స్ అంటాం. మరి ఇప్పుడు రికరింగ్ రెవెన్యూ అంటే ఏంటి? రికరింగ్ రెవెన్యూ అంటే రెగ్యులర్ బేసిస్లో వచ్చే ఇన్కమ్. ఓకే, రైట్. దీని బెనిఫిట్స్ ఏంటి? సబ్స్క్రిప్షన్ బేస్డ్ బిజినెస్ మోడల్స్ యొక్క బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. వీటి బెనిఫిట్స్ వచ్చేసి ప్రిడిక్టబుల్ ఇన్కమ్, ఎంత వస్తుందని ఇన్కమ్ని అంచనా వేయవచ్చు. సెకండ్, ఎన్హాన్స్డ్ కస్టమర్ లాయల్టీ, డైలీ బేసిస్లో నడవడం వల్ల కస్టమర్ కూడా లాయల్గా ఉంటాడు. ఓకే, ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ టాపిక్ వచ్చేసి ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అండ్ ఇట్స్ ఎఫెక్టివ్నెస్ ఇన్ ఈ-కామర్స్. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ యూజెస్ ఇండివిజువల్స్ విత్ లార్జ్ ఆన్లైన్ ఫాలోయింగ్స్ టు ప్రమోట్ ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేయడానికి ఆన్లైన్లో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళని యూజ్ చేసుకోవడమే ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. మరి దాని ఎఫెక్టివ్నెస్ ఎట్లుంటుంది, మనకు కానీ జనాలకు కానీ ఎట్లుంటుంది, ఎఫెక్టివ్నెస్ గురించి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇంక్రీజెస్ బ్రాండ్ ట్రస్ట్, బ్రాండ్ పైన ట్రస్ట్ని పెంచుతుంది. సెకండ్, డ్రైవ్స్ టార్గెటెడ్ ట్రాఫిక్, మనం ఆ ప్రొడక్ట్స్ని ఎలాంటి వాళ్ళకైతే టార్గెట్ చేస్తామో కరెక్ట్గా వాళ్ళకి రీచ్ అయ్యేలా చేయొచ్చు. థర్డ్ వచ్చేసి ఎన్హాన్సెస్ కస్టమర్ ఎంగేజ్మెంట్, కస్టమర్తో ఇంటరాక్ట్ అయ్యే విధానంతో ప్రొడక్ట్ పైన ఎంగేజ్మెంట్ పెరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మన నెక్స్ట్ టాపిక్
Collaborative consumption and its impact on e-global business. Collaborative consumption refers to shared access to goods and services. గూడ్స్ అండ్ సర్వీసెస్కి షేర్డ్ యాక్సెస్ ఇవ్వడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లేదా ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఇద్దరు లేదా కొంతమంది కలిసి గ్రో చేస్తూ ఇన్కమ్ షేర్ చేసుకుంటుంటారు. దాన్ని కొలాబరేటివ్ కన్జంప్షన్ అంటారు. దాని ఇంపాక్ట్ ఎట్లుంటుంది చూద్దాం. అది రెడ్యూసెస్ కాస్ట్ ఫర్ యూజర్స్కి కాస్ట్ని తగ్గిస్తుంది. అక్కడ కాస్ట్ ఏమి ఉండదు దానిలో కదా. సెకండ్ వచ్చేసి ప్రమోట్ సస్టైనబుల్ కన్జంప్షన్, రెస్పాన్సిబుల్ యూజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ దట్ మీట్ బేసిక్ నీడ్స్. ఓకే, అంటే ప్రొడక్ట్స్ని లేదా సర్వీసెస్ని రెస్పాన్సిబుల్గా యూజ్ చేస్తారు కాబట్టి, ఎందుకు షేర్డ్ యాక్సెస్ కాబట్టి. ఇప్పుడు ఒక్కటే దాన్ని ఒక్కరు యూజ్ చేస్తే వాళ్ళు రకరకాలుగా దాన్ని మిస్యూజ్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ షేర్డ్ యాక్సెస్ ఇద్దరికి యాక్సెస్ ఉంటుంది లేదా ముగ్గురికి యాక్సెస్ ఉంటుంది కాబట్టి రెస్పాన్సిబుల్గా యూజ్ చేస్తారు దాన్ని. సో ప్రొడక్ట్స్ని లేదా సర్వీసెస్ని రెస్పాన్సిబుల్గా యూజ్ చేస్తారు. అదొక మనకి దాని ఇంపాక్ట్లో ఇదొక పాయింట్ అనమాట. నెక్స్ట్ ఇంపాక్ట్ ఎట్లుంటుంది, ఎంకరేజెస్ పీర్ టు పీర్ ట్రాన్సాక్షన్స్, ఒకరి నుంచి ఒకరికి ఎలక్ట్రానిక్ మనీ ట్రాన్స్ఫర్స్ పెరుగుతాయి. సో ఇవి ఈ కొలాబరేటివ్ కన్జంప్షన్ యొక్క ఇంపాక్ట్ ఇట్లుంటుంది. దానివల్ల మనకి ఇట్లా కాస్ట్ తగ్గిస్తుంది, రెస్పాన్సిబిలిటీ పెంచుతారు ఇద్దరికి కూడా. సో అండ్ పీర్ టు పీర్ ట్రాన్సాక్షన్స్ పెరుగుతాయి. ఇదంతా ఇంపాక్ట్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ టాపిక్ ఇన్ఫ్లుయెన్సర్ సెలెక్షన్ అండ్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్. చూసింగ్ ద రైట్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఈజ్ కీ టు సక్సెస్ఫుల్ మార్కెటింగ్. కరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ని ఎంచుకోవడమే సక్సెస్ఫుల్ మార్కెటింగ్ మార్గం. ఓకే, మరి ఎలా ఎంచుకుంటాం, దానికి ఏమైనా స్ట్రాటజీస్ ఉన్నాయంటే ఎస్ ఉన్నాయి. దానిలో ఫస్ట్ వచ్చేసి ఎవాల్యుయేట్ దేర్ ఆడియన్స్ ఎంగేజ్మెంట్. వాళ్ళ పేజ్లో లేదా ఛానల్లో ఆడియన్స్ ఎంగేజ్మెంట్ ఎలా ఉందో ఎవాల్యుయేట్ చేయాలి ఫస్ట్. సెకండ్, అలైన్ దేర్ వాల్యూస్ విత్ యువర్ బ్రాండ్. వాళ్ళ వాల్యూస్ని మీ బ్రాండ్తో కలపండి. లైక్ మనం రీసెంట్గా చూసుకుంటే పుష్ప సినిమాకి చాలా బ్రాండ్స్తో కలిసి ఎలా యాడ్స్ క్రియేట్ చేశారో అలా అనమాట. థర్డ్ వచ్చేసి ట్రాక్ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ లైక్ ROI, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యొక్క పర్ఫార్మెన్స్ని ట్రాక్ చేస్తూ ఉండాలి. సో నెక్స్ట్ టాపిక్ ఈజ్ స్ట్రాటజీస్ ఫర్ బిల్డింగ్ అండ్ మేనేజింగ్ ఆన్లైన్ కమ్యూనిటీస్. సో బిల్డింగ్ ఆన్లైన్ కమ్యూనిటీస్ స్ట్రెంథన్స్ కస్టమర్ లాయల్టీ. ఆన్లైన్ కమ్యూనిటీస్ ద్వారా కస్టమర్ లాయల్టీ బలంగా తయారవుతుంది అనమాట. లైక్ వాట్సాప్ కమ్యూనిటీ అండ్ యూట్యూబ్ కమ్యూనిటీ లాగా. సో మరి దీనికి ఏమైనా స్ట్రాటజీస్ ఉన్నాయా ఇలా ఆన్లైన్ కమ్యూనిటీస్ని మేనేజ్ చేయడానికి అంటే ఎస్, దీనికి కూడా ఉన్నాయి. ఫస్ట్ స్ట్రాటజీ వచ్చేసి ఎంగేజ్ రెగ్యులర్లీ త్రూ పోల్స్ అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్. ఓకే, రకరకాల పోల్స్ అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్స్ పెట్టడం ద్వారా ఎప్పుడు కస్టమర్స్తో టచ్లో ఉండాలి. సెకండ్, ఆఫర్ ఎక్స్క్లూజివ్ కంటెంట్ అండ్ రివార్డ్స్. వాళ్ళకి ఎక్స్క్లూజివ్ కంటెంట్ని ఆఫర్ చేస్తూ అప్పుడప్పుడు రివార్డ్స్ కూడా ఇస్తుండాలి. థర్డ్ వచ్చేసి అడ్రస్ కస్టమర్ క్వైరీస్ ప్రాంప్ట్లీ. ఎప్పటికప్పుడు వాళ్ళ క్వైరీస్కి రెస్పాండ్ అవ్వాలి. ఓకే, మొత్తం మనం చెప్పుకున్న దాంట్లోంచి ఇంపార్టెంట్ సమ్మరీ చెప్పుకుందాం ఇప్పుడు. ఫస్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ ఈ బిజినెస్ మోడల్స్, B2C, B2B, C2C అండ్ మోర్. ఓకే, సెకండ్ నేను చెప్పుకున్నాం డిజిటల్ మార్కెటింగ్. ఇందులో ఫోకస్ ఆన్ SEO, CRM అండ్ సోషల్ మీడియా. ఓకే, థర్డ్ ఏం చెప్పుకున్నాం పేమెంట్ సిస్టమ్స్, నో అబౌట్ సెక్యూర్ గేట్వేస్ అండ్ ఎన్క్రిప్షన్. ఫోర్త్ వచ్చేసి ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్ అని చెప్పుకున్నాం. ఇందులో బెనిఫిట్స్ అండ్ స్ట్రాటజీస్ ఫర్ ఎఫెక్టివ్ క్యాంపెయిన్స్ గురించి ఇంపార్టెంట్గా తెలుసుకోండి, మళ్ళీ ఒకసారి రివిజన్ చేయండి. అండ్ ఫిఫ్త్ వచ్చేసి కొలాబరేటివ్ కన్జంప్షన్. ఎగ్జాంపుల్స్ దీనికి ఊబర్, ఎయిర్బిఎన్బి లాంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో వాటిని ఒకసారి మీరు చూస్తే అసలు కొలాబరేటివ్ కన్జంప్షన్ గురించి మీకు ఇంకా క్లారిటీగా తెలిసిపోతుంది. అండ్ యూజ్ డయాగ్రామ్స్ అండ్ ఫ్లో చార్ట్స్ ఫర్ క్లారిటీ. ఇంకా క్లారిటీగా ఉండడానికి ప్రతిదానికి కూడా డయాగ్రామ్లో ఫ్లో చార్ట్లు వేస్తే ఇంకా బెటర్. అండ్ రైట్ డెఫినేషన్స్ అండ్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఎవ్రీ టాపిక్. ప్రతి టాపిక్ కూడా మీరు డెఫినేషన్స్ రాయండి, ఎగ్జాంపుల్స్ రాయండి. సో దట్ మనకి ఇంకా ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ ప్రాక్టీస్ అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ లైక్ పేమెంట్ సిస్టమ్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్ స్ట్రాటజీస్లో అట్లా అప్లై చేసి నేర్చుకుంటే ఇంకా బెటర్ అనమాట. సో వాట్ ఎల్స్ ఇంకేముంది చాప్టర్లో, అంతే ఆల్మోస్ట్ మనం అన్నీ కవర్ చేసాను అనుకుంటున్నా. అంతే, ఈ చాప్టర్ అయితే మొత్తం కవర్ చేశాను. కానీ ఇంత కష్టపడి చేసినందుకైనా లైక్ కొట్టడం మర్చిపోకండి. అలాగే మీకు ఇది నచ్చకపోయినా, యూజ్ కాదనుకున్నా, అట్లీస్ట్ యూజ్ అవుతుంది అనుకునే వాళ్ళకి, మీ కాలేజ్ వాళ్ళకి లేదా వేరే కాలేజ్ వాళ్ళకి, వేరే కాలేజ్లో ఉన్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీకు వీడియో నచ్చి నన్ను మెచ్చుకోవాలనిపించినా కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చక నన్ను తిట్టాలనిపించినా కింద కామెంట్ చేయండి. ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. ఇందులో ఏదైనా చేంజెస్ చేస్తే బాగుంటుంది అనిపించినా కింద కామెంట్స్లో సజెస్ట్ చేయండి. లేదా ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకున్నా, మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకున్నా, లేదా ఇలాంటి ఒక టాపిక్ పైన నాకు వీడియో కావాలనైనా
కింద కామెంట్ చేయండి. ఏదో ఒకటి కామెంట్ చేయడం వల్ల నాకు ఎలాంటివి చేయాలనే ఒక అవగాహన అయితే వస్తుందన్నమాట. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. ఇంకో చాప్టర్తో, ఇంకో సబ్ చాప్టర్తో, ఇంకో సబ్జెక్ట్తో మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉందాం. నేను మీ రాజా. ఉంటా మరి.